జీడీపీలో మా కంట్రిబ్యూషన్ వేరు. ఇప్పుడు దేశ జనాభాలో మేము 2.5% తెలంగాణ. ఈరోజు మేము 5% జీడీపీ ఇస్తున్నాం. అట్లనే కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ వీఆర్ కంట్రిబ్యూటింగ్ మోర్. ఈ ఈ ఈ ఈ రాష్ట్ర మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు 53% ఆదాయం ఇస్తున్నాయి దేశానికి. మిగతా భారతదేశం అంతా 47% ఇస్తే ఇక్కడున్న ఈ రాష్ట్రాలే 53% దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తిలో భాగస్వాములు. మమ్మల్ని ఏ రకంగా శిక్షిస్తామని నేను అడుగుతున్నా. ఇంకా లెక్కలేయలే, ఒక ప్రపోజల్ ఇస్తున్నాం, దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేయాలా, వాటి మీద సైంటిఫిక్ మెథడ్ చేయాలి. అంటే జిఎస్డిపి ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత ఉంది, ఆ ప్రోరేట్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ డిసైడ్ అయిన తర్వాత ఎక్కడ ఎన్ని వస్తాయో. నేను సింపుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కోట్ చేస్తున్నా. టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్లు 50% మించకూడదు, 50% మెరిట్కు ఉండాలి, 50% రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పిండ్రు. ఈరోజు మా మెరిట్ ఏంది? దేశ స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగం మేము భాగస్వాములం, అది మా మెరిట్. దానికి 50% ఇవ్వు. నువ్వు జనాభా అంటావో ప్రోరేట్ అంటో మిగతాది 50% తీసుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే మీరు స్ఫూర్తిగా తీసుకోమంటున్నా నేను. అంటే ఎట్లా, అంటే ఏ విధంగా, అంటే ఏ విధంగా ఎట్లా ఉల్లంఘిస్తున్నా అన్నాడు బండి సంజయ్ గారు. అంటే మహిళా రిజర్వేషన్లోనేనా? నేను ఒక ప్రశ్న బండి సంజయ్ గారిని అడిగిన. ఆయన పార్టీ ఎప్పుడు ప్రారంభించినో ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఏప్రిల్ 6, 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించిండ్రు. ఇప్పటి వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడు నియామకం జరిగింది. ఒక వ్యక్తి 2 సార్లు ఉండొచ్చు, 3 సార్లు ఉండొచ్చు. ఇప్పటి వరకు 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ 15 సార్లు, నితిన్ నబీన్ లేటెస్ట్ ప్రెసిడెంట్ వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడిని నియమించుకున్నారు. ఈ 15 సార్లు అధ్యక్షుడిని నియమించుకున్నప్పుడు ఒక్క మహిళనైనా ఒక్కసారైనా పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? నా సూటి ప్రశ్న నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి. భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లా ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవము, వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలినే నియమించుకోనోళ్ళు. మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి మహిళా అధ్యక్షురాల నేతృత్వంలో పనిచేసే మమ్మల్ని మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థమవుతలేదు. బండి సంజయ్ గారు ఏదైనా మహిళల పక్షాన మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు ఒక మహిళను నియమించుకొని ఆ మహిళ ఆలోచన ఏముందో ఒక్కసారి మాట్లాడి. బండి సంజయ్ మాట్లాడేది దక్షిణాదిలో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు వ్యతిరేకము. ఈరోజు సీట్ లీడర్ తగ్గిపోతే ఎస్సీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, మహిళా ప్రాతినిధ్యం తగ్గుద్ది. ఈరోజు 195 సీట్లు అవుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. అవి 250 అయినాయి అనుకో, ఆ ప్రాతిపదికనే ఎస్సీ ఎస్టీ మహిళలకు పెరుగుతాయి కదా. అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మహిళలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న మహిళలకు న్యాయం చేయాలనుకున్న బండి సంజయ్ గారు. డాక్టర్ లక్ష్మణ్ అంటే నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే ఆయన ఉత్తరప్రదేశ్ రాజ్యసభ కాబట్టి ఆయన అక్కనే పోతాడు, ఆయనకి ఇక్కడేం సంబంధం లేదు, ఆయన అక్కనే కదా. అదే కాదు రామయ్య, బండి డాక్టర్ లక్ష్మణ్ గారు ఉత్తరప్రదేశ్ నుంచే కదా రాజ్యసభ. ఇక ఆయన మన దిక్కు ఎందుకు మాట్లాడతాడే? ఆయన ఆల్రెడీ వలస పోయాడు ఉత్తరప్రదేశ్కి. ఇంకా నెక్స్ట్ బండి సంజయ్ కూడా అక్కడనే వలస పోవాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి అయితే ఏది మాట్లాడాడు, మునిగి రాళ్ళు కొడతాడు, ఎవరికైనా తగలని అని నీళ్ళలో మునిగి. ఒక నిమిషం. ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు పార్టీతో మాట్లాడినాము. ఇప్పుడు నిన్నమని ఆయన ఎలా మీటింగ్కి వచ్చినా వాళ్ళు ఫిరాయించినట్టుగా అనిపించింది. నిన్న మాట్లాడింది కదా, ఇది అంతా ఏదో బాగానే ఉన్నట్టు ఉందని. సిబిఐ దెబ్బకే అన్నీ దిగిపోయినాయి. అక్కడ అందరు సపోర్ట్ చేసిరు ఆ రోజు అక్కడ ఓపెన్గానే బయటకు వచ్చి మాట్లాడాను కదా వెంకటరాజు, నువ్వు చూడలే? ఏదా పెంచడానికి అభ్యంతరం లేదంటుండు.
అదేనా అంటే మోడీకి అనుకూలంగానే ఉన్నాడు కదా. ఎట్లా లేదు అట్లా మాట్లాడలే. 24% 24% ఉంది, ఎండాన్ని పెంచుకొని మాకు నచ్చినట్టే ఉంది, సమ్మగా ఉంది, మోడీ పెట్టిన లడ్డు అన్నాడు ఆయన. ఎస్, మేము పార్టీ డిమాండ్ చేసింది ఆల్రెడీ. మా వాళ్ళు మాట్లాడినారు, ఖర్గే గారు చెప్పారు. 2023 బిల్లు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ మహిళా కోటాలలో బీసీల కోటా కూడా ఉండాల్సిందే, కోటాలో సబ్ కోటా ఉండాల్సిందే అని చెప్పి లోక్సభలో సోనియా గాంధీ గారే మాట్లాడారు. మా స్టాండ్ అదే. ఈ ఉమెన్ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయాలనేది మా డిమాండ్. మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. సిడబ్ల్యూసీలో కూడా స్పష్టంగా ఈ అంశం చర్చకు వచ్చింది. పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది.